పెద్దయినా నమస్తేనే. నమస్తే. ఏంది ఎట్లా ఉంది ఇప్పుడు? పెన్షన్ వస్తుందా మీకు? వస్తుంది. ఎంత? 2000. 4000 అనే కదా? ఏం లేదు, 4000 లేదు, ఏం లేదు. అంటే రేవంత్ రెడ్డి వచ్చినాక 4000 ఇస్తాన్నాడు కదా? ఇయ్యలేదు. ఎందుకని? ఎందుకని మాకేం తెలుసు ఎందుకని. ఇప్పుడు మీకు అది 4000 ఇస్తాం పెన్షన్ ముసలోళ్ళకి అని చెప్తేనే ఓట్లేసారు కదా అందరు. వేసినాం కానీ ఇస్తలేరు. మరి ఎట్లా ఉంది పరిస్థితి? కాంగ్రెస్ పాలన సంవత్సరం అవుతుంది, సంవత్సరం దాటిపోయింది. చాలా కూర్చున్నా సార్, మంచిగా ఉందంట. ఏమన్నా సారు పిలిచి కాలు ఒక 4000 ఇస్తాను మా మగోడు 2000 ఇస్తుండు. 2000 ఇస్తుండు. మళ్ళా రైతు బంధు లేదు, వీటికి రెండోసారి వచ్చేది. అవును, రైతు బంధు లేదు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి కాంగ్రెస్ ప్రభుత్వము నాశనం అయిపోతుంది. మళ్ళీ ఎలక్షన్ కల్లా తీసి పారేస్తాం. కాదే ఇప్పుడు 15000 అప్పుడు మన రైతు బంధు 10,000 ఇస్తుంటే మేము 15000 ఇస్తాం, ఆయన బిచ్చం వేసినట్టు 10,000 ఇస్తున్నాం. పోకలు చెప్పుకుంటూ గెలిచిండు, మంచిగా కూర్చుండు రాజులాగా. మేము రైతులు మేము ఆశపడుతున్నాం. మరి ఇప్పుడు ఇంతకు ముందు వచ్చినట్టు వస్తుందా కరెంటు బాయిల కాడ? వస్తుంది సార్, 24 గంటలు 24 గంటలు వస్తుంది. అయితే వస్తుంది కానీ పెట్టుబడి సాయం పెట్టుబడి మాత్రం లేదు సార్ ఇప్పటికి. పెట్టుబడి సాయం మాత్రం ఇప్పటికీ లేదు. ఇక మొన్న సంక్రాంతి వెళ్ళాకేస్తున్నాడు, అది లేదు, ఇది లేదు, ఏది లేదు. ఇప్పుడు మళ్ళీ 26వ తారీఖు వేస్తా అంటాడు కదా, ఆయన ముఖం వేస్తాడు, వాడే ఏది ఏడుతాడు. గెలిచిన కాడికే వాని వరకు గ్యారంటీలు అని పెట్టిండు, అన్ని వారి ముఖం పెట్టిండు. వారి గ్యారంటీలు ఏం లాభం పెడితే ఏం లాభం సార్? మాట అన్నప్పుడు ఇవ్వాలి, లేకపోతే ఊకోవాలి. మమ్మల్ని ఎందుకు పరిచయం చేయాలి? మరి ఇంకా 10 సంవత్సరాల దాకా నన్నే గెలిపిస్తారు ప్రజలు అంటుండగా. ఆయన ముఖం ఎలక్షన్ వచ్చేదాకా మేము తిప్పి కొడతాం ఆయనను. మాకేం దింపేస్తాం. మన కేసీఆర్ అన్నారు, ఎవరు వీని మాత్రం తీసేస్తాం. మరి ఇంతకుముందు మంచిగా ఉండేనా ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు? ఉన్నది. అప్పుడైతే నీళ్ళు వరకు ఇంటికి నీళ్ళు ఇస్తున్నాడు, ఇచ్చిండు. కరెంట్ ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు ఉచితం ఏం లేకుండా ఆయన వచ్చినాక ఈయన ఉచితం ఇస్తున్నాను. కానీ ఇప్పుడు అన్నీ కూడా ఏది కరెక్ట్ మాకు వస్తలేవు. అయితే ఆయన ఏమంటున్నాడంటే ఇంకా సంవత్సరం అవుతుంది కదా మేము వచ్చి కొత్తగా, మాకు ఇంకా అన్ని సర్దుకోవాలని అంటున్నాడు సార్. ఒకటి ఆయన కేసీఆర్ గెలిచినాక ఏంటి పింఛని ఆయన సంతం ఇచ్చిండు, ముందు హామీలు చేయలేడు. అంటే హామీలలో లేకుండా డైరెక్ట్ ఇచ్చేసిండు ఆయన. మరి ఈడేమో పెన్షన్ కూడా ఇస్తలేడు. మేమేం చేయాలి, ఎట్లా బతకాలి? మరి అట్లయితే కాకుండా అయిపోయింది సార్ మాకు. అవును, ఆయనకు ఇక మన పబ్లిక్ మీద ఇష్టం ఉందా లేదా, మరి ఉంటాడా పోతాడా ఆయనకు తెలవాలి. ఆయన మంచి అయితే నువ్వేమో ఇప్పుడు ఏం రావట్లేవు అని చెప్తున్నావు, ఆయనేమో నేను అన్ని ఇచ్చిన అని చెప్పి తెలుస్తుంది కదా సార్. కాలు పింఛన్ కేసీఆర్ ఇచ్చిన 2000 ఇస్తుండు, ప్రతి మీద ఏమి ఇస్తలేడు. ఏడాది పాలన అయిందని విజయోత్సవాలు చేస్తుండు, పండుగ చేస్తుండు. మేము అందరికి రైతులకు అందరికి మంచిగా చేసిండు, పండుగ చేసిండు. గుద్దలకు లేకుండా అయిపోయింది సార్, మాకు ఏం లేకుండా అయింది. కానీ ఏం ఆవిరిచిండు ఏం సంగతి ఆయనకి అర్థం కాదు. 5 ఏళ్ల కాల ఎలక్షన్ కాల ఆయన గెలిచేది గెలిపేది మేము చెప్తాం. మీరు చెప్పి ప్రజల చేతులు అంతవరకు మా పబ్లిక్ చేతులు లేదు సార్. అంతే తెలుసు కదా సార్. మరి ఎట్లా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళా కాంగ్రెస్ గెలిపించే ప్రయత్నం ఏమైనా ఉందా? అది ఏముండదు సార్, ఇప్పుడు తీసేస్తాం మళ్ళీ ఆయన అనుకుంటాం. సరే సరే పెద్దయినా మంచిది. మంచి సార్. ఎట్లా ఉంది మరి కాంగ్రెస్ పాలన? సంవత్సరంన్నర అవుతుంది. ఎట్లుంది చెప్పా పెద్ద మంచి. అట్లా మరి హామీలు అన్నీ వస్తున్నాయా? ఏడు వస్తున్నాయి. ఆయన మా చెప్పిన మాట అసలే వస్తలేవు, అన్నీ వేస్తలేడు. రైతు బంధు ఒకసారి వేసిన మళ్ళీ వేస్తాను, మళ్ళీ వేయలేడు. ఇప్పుడు వేస్తున్నాడు, మళ్ళీ ఇప్పుడు ఓట్లు ఉన్నందుకేమో వేస్తా అంటాడు, అప్పటికి వేస్తా అంటాడు. అవి రావు, ఇది చేయి. ఆయన పని ఆయన చూసుకుంటాడు, మాకు ఏడా వస్తాయి. ఇప్పుడు ఒకసారి వేసినప్పుడు 7,000 ఇచ్చిండా? 7,500 ఇచ్చిండా? 7,500 ఇచ్చిండా? కొంతమందికి వచ్చిన, కొంతమందికి రాలేదు. రుణమాఫీ అయిందా? మరి ఎంత ఉంది భూమి? 3 ఎకరాలు అయిందా రుణమాఫీ? రుణమాఫీ కాలే, కొంతమందికి అయింది, కొంతమందికి కాలే. నీకైందా? మేము తీసుకోలేము, కాలే. అయితే మరి ఊర్లలో అందరికీ రుణమాఫీలు చేసినాం అంటుండు, 100% తెలంగాణ మొత్తం చేసేసినాం అంటుండు. ఏడేసిండు ఆయన చెప్తే అయిపోతా, గెలిచి గడమే ఉంటే అయిపోతా. ఆయన అంటే ముఖ్యం ఆయనే కదా చేసింది, ఇంకోళ్ళు చెప్తారు. అదే ఆయనే కదా, మేమైతే ఆయనే అంటున్నాం కదా. ఆయన ఆయన అన్ని దేవుళ్ళ కాడ ఒట్టు తిని అన్ని చేస్తా, అది చేస్తా అన్నాడు, చేయలేడుగా మళ్ళీ. అట్లా
అంతేనా? కేసీఆర్ అన్న మాటకు వాడు ఆన్ పైసలో ఎడికి తెచ్చిండో ఏం చేసినా కానీ అన్న మాటకు అన్ని ఉన్న భూమి తక్కువ ఉన్నోనికి ఎక్కువ ఉన్నోనికి అందరికీ వేసిండు. ఇంక ఈ భూమి ఇప్పుడు రైతు బంధు పంటలు పెట్టిన వాళ్ళకి వేస్తాడు, పంటలు పెట్టిన వాళ్ళకి వేయడంట అన్ని ఉన్నాయి. అవును, అది కూడా ఇప్పుడు ఎవరైతే పండిస్తారో వాళ్ళకే వేస్తాం అన్నాడు. మరి గతంలో మేనిఫెస్టోనేమో అంటే ఎలక్షన్లకు ముందల రైతు కూలీలకు కానీ కౌలు రైతులకు కానీ అందరికి ఇస్తా అన్నాడు. ఇప్పుడు నీకనే డ్యూటీ ఉంది, నాకు డ్యూటీ లేదు. నీకు ఒక్కరికి వేస్తే మేమేం కావాలి? అవును, అన్ని ఉన్నాయి పొరపాట్లు. అట్లా మరి ఎట్లా ఇంకా 10 సంవత్సరాలు ఉండే ఛాన్స్ ఉందా? లేదు అందరు పెద్ద మనుషులు అందరు లేదు, మొత్తం కార్కే చేస్తారు, దానికి అసలే చేయరు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లలో కూడా ఏం లేదా? ఏం లేదు. ఇప్పుడు మీ ఊర్లో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు చూసినాం, మన లీడర్ లోకల్ లీడర్ ఉన్నారు. వాళ్ళందరూ ఏం చెప్తలేరా అంటే హామీలు వస్తాయి రావని ఏం చెప్తలేరు? ఎవరు ఏం చెప్పారు, ఎవరి పని మీద వాళ్ళు ఉంటారు, మొత్తం కార్కే చేస్తారు, ఖచ్చితంగా కార్కే వస్తాయి. ఓకే, ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన? ఇందిరమ్మ ఇల్లు వస్తాయి అన్నాడు, అన్నీ వస్తాయని చెప్పిండు, వచ్చినాయా ఏమన్నా? ఇంకా రాలేవు కదా సార్, సంవత్సరంన్నర అవుతుంది. ఏం రాలేవు. మరి ఎట్లా అంటే ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేరినట్టేనా? ఇంకా నెరవేరలేదు కదా సార్, నెరవేరలేదు ఇంకా. అంటే సంవత్సరం దాటిపోయింది, 100 రోజులల్లో 6 హామీలు పూర్తి చేస్తా అమలు చేస్తా అన్నాడు కదా. మరి అదే హామీలు ఇంకా పూర్తి కాలేవు సార్. అంటే ఇప్పుడు బస్ ఛార్జీ పెట్టిండు, ఫ్రీ బస్సు అటు ఫ్రీ బస్సు పెట్టకుండా అంటే బస్సు ఛార్జీలు పెంచడమో తగ్గించడమో చేసేది ఉండదు సార్. ఇంటింటికి వెహికల్స్ ఉన్నాయి. అవును, ఇంటింటికి ప్రతి ఒక్కరికి వెహికల్స్ ఉన్నాయి. ఆ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి బస్ ఛార్జీ ఫ్రీ పెట్టేది లేకుండే. అట్లా అది రాంగ్ సార్, అది ఫ్రీ బస్ అనేది మంచిగా అంటారు, బాగలేదు. మరి ఇప్పుడు ఆయన చేసింది కూడా ఫ్రీ బస్ ఒక్కటే అని చెప్తారు కదా జనాలు. ప్రభుత్వం చాలా నష్టపోతుంది కదా సార్. అట్లా ఇప్పుడు జనాలు కూడా ఆయన ఫ్రీ బస్సు తప్ప ఇంకేం చేయలేదు అన్నారు అంటుర్రు. మళ్ళీ నువ్వేమో ఆ ఫ్రీ బస్సే మంచిది కాదు అంటున్నావు, మరి ఇంకా మిగతా ఏం లేనట్టేనా? ఇప్పుడు ప్రతి ఒక్కరికి వెహికల్స్ ఉన్నాయి సార్, ఫ్రీ బస్సు పెట్టాల్సిన అవసరం లేదు. అది ఛార్జీ పెంచడమో తగ్గించడమో చేయాలి, అంత పూర్తి ఎట్లా సార్? ఇప్పుడు రుణమాఫీలు రైతు బంధువులు అన్నీ వచ్చినట్టేనా? ఏమో కొంతమందికి వచ్చినాయంటే కొంతమంది రాలేదు సార్. ఇంకా 100% అయిపోయింది అన్నాడు, కాలేవు సార్ ఇంకా. మరి ఎట్లా ఉంది ఊర్లో పరిస్థితి రైతులది? రైతులది అంటే మేము రైతులమే సార్. అదే ఒక్కరిదొక్కొక్క పరిస్థితి సార్.